సామాన్యులకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పోలీసుల చుట్టూ న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగి అలిసిపోయి మనం సామాన్యులం, మనల్ని ఎవరూ పట్టించుకోరు, ఈ చట్టం న్యాయం అన్నీ పెద్దవాళ్ళ కోసం మాత్రమే ఉంటాయని అనుకొని నిరాశపడిపోతారు. కానీ మనకు జరిగిన అన్యాయం గురించి న్యాయంగా పోరాడితే మనల్ని గెలిపించడానికి ఈ వ్యవస్థలో ఎవరో ఒకరు మన పక్కన నిలబడతారు. అలా 1 కాదు 2 కాదు 15 years పాటు చనిపోయిన తమ కూతురు గురించి పోరాడిన తల్లిదండ్రులకు ఏకంగా సీఎంఏ నిలబడ్డాడు. అహ్మదాబాద్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ఈ కేసు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బయట జరుగుతున్న క్రైమ్స్ గురించి ఉన్నట్టుగా తెలియడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ అవేర్నెస్ అండ్ బయట జరుగుతున్న వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం కోసం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అది Feb 14, 2003 గుజరాత్లోని అహ్మదాబాద్లో నివసించే తరుణ్ జిన్రాజ్ మరియు సజనీ కృష్ణన్కి పెళ్ళై కేవలం 3 months అవుతుంది. అండ్ ఆ 3 months వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కరెక్ట్గా అదే టైంకి అంటే Feb 14, 2003 మార్నింగ్ అరౌండ్ 7:30కి తరుణ్ వాళ్ళ బ్రదర్ అరుణ్ ఇంటికి బయలుదేరాడు. అండ్ తను బయలుదేరిన ఒక ½ an hourకి ఇంట్లో ఒంటరిగా ఉన్న వాళ్ళ వైఫ్ సజనీ కూడా ఆఫీస్కి బయలుదేరడానికి బెడ్రూమ్లో రెడీ అవుతుంది. ఇంట్లోకి హఠాత్తుగా ఎవరో వచ్చినట్లు అనిపించింది. తన భర్తే వచ్చాడు అనుకుని బెడ్రూమ్ నుంచి తను బయటికి వచ్చింది. వెనుక నుండి ఒక వ్యక్తి దుప్పటితో తన మొహాన్ని కప్పేసి గొంతుని నొక్కి పెట్టాడు. అండ్ గొంతుని నొక్కి పెట్టడం వల్ల తను అరవడానికి వీలు లేకుండా పోయింది. దుప్పటితో తన మొహాన్ని కప్పేసి ఊపిరాడకుండా చేస్తున్న ఆ వ్యక్తికి ఎదురు తిరిగి అందులో నుండి బయటపడడానికి తను చాలా ట్రై చేసింది. అండ్ ఇంటికొచ్చి చూసేసరికి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇమీడియట్గా వాళ్ళ వైఫ్ బెడ్రూమ్కి పరిగెత్తాడు. అండ్ అక్కడ చూస్తే సజని గొంతు కోసి చంపిబడి ఉండడాన్ని చూసి షాక్ అయ్యాడు. బెడ్ పైన డెడ్ బాడీలా ఉన్న వాళ్ళ వైఫ్ని చూసి ఇమ్మీడియట్గా వాళ్ళ బ్రదర్ అరుణ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. అండ్ బయటికి పరిగెడుతూ వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాడు. అండ్ వాళ్ళ నైబర్స్ ఇమ్మీడియట్గా ఇంట్లోకి వచ్చి ఏం జరిగిందని అంతా చూశారు. అండ్ వాళ్ళ వైఫ్ డెడ్ బాడీని చూసి ఏడుస్తూ ఉన్న తరుణ్ సడన్గా అన్కాన్షియస్ అయి కింద పడిపోయాడు. వాళ్ళ నైబర్స్ ఇమీడియట్గా పోలీసులకి కాల్ చేసి జరిగిందంతా ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేశారు. తరుణ్ జిన్రాజ్కి వాళ్ళ మదర్ మ్యాచెస్ చూస్తున్న టైంలో సజనీ కృష్ణన్ వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం ఏర్పడింది. 28 years old తరుణ్ అహ్మదాబాద్లోని ఒక స్కూల్లో పీటీ టీచర్గా పనిచేస్తున్నాడు. అండ్ 26 year old సజనీ ఏమో బ్యాంక్లో పనిచేస్తుంది. వీళ్ళిద్దరూ ఇన్ పర్సన్ కలిశారు అండ్ ఒకరి పట్ల ఒకరికి ఇష్టం ఏర్పడింది. కాబట్టి వాళ్ళ మ్యారేజ్ December 2002లో జరిగింది. ఎన్నో డ్రీమ్స్తో స్టార్ట్ చేసిన వారి జీవితం అర్ధాంతరంగా ఇలా ముగిసింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు సజనీ నైబర్స్తో సహా తను పని చేసిన ప్లేస్, రిలేటివ్స్ ఇలా ప్రతి కార్నర్ నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ ఎంక్వైరీ చేశారు. అండ్ అందరిలో అంటే సజనీ వాళ్ళ హస్బెండ్ తరుణ్ని కూడా ఎంక్వైరీ చేశారు. అండ్ ఈ ఎంక్వైరీలో తెలిసింది ఏంటి అంటే ఈ హత్య జరుగుతున్న టైంలో తరుణ్ ఆ ప్లేస్లో లేడు అని చెప్పి తను బయలుదేరిన 30 minutesకి ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. సో బేసిక్గా హత్య జరుగుతున్న టైంలో తరుణ్ వాళ్ళ బ్రదర్ అరుణ్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్లు ప్రూవ్ అయితే అయ్యింది. కాబట్టి పోలీసులు ఇది దోపిడీ కేసు అయి ఉంటుంది అని అనుకున్నారు. కానీ సజనీ చనిపోవడానికన్నా ముందు గొలుసుని 2 ముక్కలుగా చేశారు. కానీ దాన్ని మాత్రం తీసుకెళ్లలేదు. అవి 2 అక్కడే పడి ఉన్నాయి. లాకర్లో డబ్బులు చెల్లాచెదురుగా ఉన్నాయి. బట్ స్టిల్ డబ్బు కానీ ఇంట్లో ఉన్న వాల్యుబుల్స్ కానీ ఏవీ మిస్ అవ్వలేదు. అంటే బేసిక్గా ఏవి రాబరీ అయితే చేయలేదు. అంటే ఈ మర్డర్ దోపిడీ కోసం అయితే కాదు. సో సజనీ ఇంట్లో దొంగకి మరి ఏదో అవసరం అయి ఉంటుంది అని అందుకే ఈ హత్య జరుగుంటుంది అని పోలీసులు భావించారు. సజనీ వాళ్ళ ఇంట్లో మరొకటి ఏదో దొంగకు అవసరమై ఉంటుందని అందుకే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుకున్నారు. ఇమీడియట్గా క్రైమ్ స్పాట్కి స్నిఫర్ డాగ్స్ని కూడా పిలిపించారు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న స్నిఫర్ డాగ్స్ సడన్గా గుంపులో ఒక వ్యక్తిని చూసి మొరగడం స్టార్ట్ చేశాయి. కానీ విపరీతంగా గుంపు ఉండడంతో ఆ డాగ్స్ నార్మల్గానే అరుచుంటాయని పోలీసులు ఎక్కువగా పట్టించుకోలేదు, సీరియస్ తీసుకోలేదు. కానీ సజనీ వాళ్ళ మదర్ దీన్ని నోటీస్ చేసింది. ఏ వ్యక్తిని చూసి అరుచుంటుందా అని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసింది.
అక్కడ తరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు, అన్నమ్మ మరియు జిన్ రాజ్ నిల్చొని ఉన్నారు. సజని వాళ్ళ మదర్ వాళ్ళనే అబ్జర్వ్ చేస్తుంది అన్న విషయాన్ని నోటీస్ చేసిన అన్నమ్మ భయాందోళనకి గురైంది. ఇది చూసిన సజని వాళ్ళ మదర్ కి ఇంకా అనుమానం పెరిగింది, కానీ సీరియస్ గా తీసుకోలేదు. సజని డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టం కి పంపించారు. అందులో సజని గొంతు నులమడం వల్ల ఊపిరాడక చనిపోయింది అని రిపోర్ట్స్ లో వచ్చింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు వరకట్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తరుణ్ పేరెంట్స్ గురించి సజని వాళ్ళ పేరెంట్స్ ని అడిగారు. సజని పెళ్లి టైంలో కట్నంగా చాలా డబ్బు నగలు తన అకౌంట్ నుంచి తెచ్చిందని, కాకపోతే అదంతా తరుణ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమని తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ప్రెజర్ చేసినట్లుగా పోలీసులకు వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. కానీ ఒకవేళ ఈ డబ్బులు నగలు ఇవ్వడానికి వీళ్ళు నిరాకరించినందుకే సజనిని చంపుంటారు అనుకుందామంటే అలా అయితే కాదు. ఎందుకంటే పెళ్ళైన 2 weeks కి సజని వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి ఇలా డబ్బుని నగల్ని తరుణ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు అని చెప్పింది. దానికి వాళ్ళ పేరెంట్స్ పెళ్ళైన కొత్తలో ఇదంతా నార్మలే అని చెప్పారు. దానికి సజని ఇమ్మీడియట్ గా తన దగ్గర ఉన్న డబ్బులు నగలు అన్ని తరుణ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినట్లు వాళ్ళ పేరెంట్స్ కి కూడా కన్ఫర్మ్ చేసింది. ఇదే విషయాన్ని వీళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఇదంతా విన్న పోలీసులకి తరుణ్ మీద డౌట్ వచ్చి కస్టడీలోకి తీసుకున్నారు. కానీ కస్టడీలోకి తీసుకున్న 2 days కే తను తప్పించుకు పారిపోయాడు. అండ్ అప్పటి నుండి ఫ్యామిలీతో కాంటాక్ట్ కట్ చేశాడు. సజని వాళ్ళ పేరెంట్స్ కి తరుణ్ మీద అనుమానం ఉన్నట్లుగా కేసు ఫైల్ చేశారు. అండ్ అప్పటి నుండి పోలీసులు తరుణ్ ని వెతకడం స్టార్ట్ చేశారు. కానీ ఎటువంటి ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. 2004లో తరుణ్ వాళ్ళ పేరెంట్స్ కి లైట్ డిటెక్ట్ టెస్ట్ ని కూడా కండక్ట్ చేశారు. కానీ దాని నుంచి కూడా ఎటువంటి ఫలితాలను రాబట్టలేకపోయారు. ఇలా రోజులు కాదు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఆల్మోస్ట్ 15 years గడిచిన పోలీసులు హంతకుడి యొక్క ఆచూకీని మాత్రం కనుక్కోలేకపోయారు. అండ్ సజని వాళ్ళ పేరెంట్స్ న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒక ఫేజ్లో పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ సజని వాళ్ళ ఫాదర్ ఈ కేసుని క్లోజ్ చేయొద్దు అని గుజరాత్ యొక్క సీఎం శ్రీ నరేంద్ర మోదీని అభ్యర్థించారు. అండ్ మోదీ గారు ఈ కేసుని రీఓపెన్ చేయించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్పారు. క్రైమ్ బ్రాంచ్లోనే అత్యంత టాలెంటెడ్ ఆఫీసర్స్లో ఒకరైన డీసీపీ దీపన్కి ఈ కేసు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అండ్ డీసీపీ దీపన్ ఈ కేసుని మొత్తం స్టడీ చేసిన తర్వాత అతని డౌట్స్ అన్ని తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ వైపే వెళ్ళాయి. ఇమ్మీడియట్గా తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఎవ్రీడే యాక్టివిటీస్ని సీక్రెట్గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. తరుణ్ వాళ్ళ మదర్ అన్నమ్మ ఎవ్రీడే యాక్టివిటీస్ పైన పోలీసులకి డౌట్ వచ్చి ఆమెని స్పెషల్ అబ్జర్వేషన్లో పెట్టారు. తన కాల్ హిస్టరీ తీస్తే ప్రవీణ్ భట్ల అనే ఒక వ్యక్తితో తను తరచుగా ఫోన్ మాట్లాడుతున్నట్టు తెలిసింది. మాట్లాడడమే కాదు, ఇన్ పర్సన్ ప్రవీణ్ని ఇంకా వాళ్ళ వైఫ్ నిషాని కూడా సీక్రెట్గా కలుస్తున్నట్టు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు అసలు ప్రవీణ్ ఎవరు అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే ప్రవీణ్ అహ్మదాబాద్లోని ఒక స్కూల్లో పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ మాత్రం బెంగళూరు నెట్వర్క్ పరిధిలో ఉన్నట్లుగా చూపిస్తుంది. పోలీసులు స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అసలు ప్రవీణ్కి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేనట్లుగా తెలిసింది. కానీ అన్నమ్మ కాల్ మాట్లాడుతున్న వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్ని ప్రవీణ్తోనే మ్యాచ్ అవుతున్నాయి. అంటే ప్రవీణ్ ఇక్కడ అబద్ధం చెప్తున్నాడా? అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో అర్థం కాకుండా అయోమయంలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి పీటీ టీచర్ ఈ కేసునే మలుపు తిప్పే విధంగా ఒక అద్భుతమైన క్లూ ఇచ్చాడు. 15 years బ్యాక్ తన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మిస్ అయ్యాయని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు తన యొక్క సిగ్నల్ బెంగళూరులో చూపిస్తుంది ఎందుకు అని ప్రవీణ్ని అడగ్గా ప్రవీణ్ అసలు అది నా నెంబరే కాదు అని చెప్పాడు. ఇప్పుడు డాట్స్ అన్ని కనెక్ట్ చేసిన డీసీపీ హంతకుడు ప్రవీణ్ యొక్క ఐడెంటిటీని దొంగలించి వేరే చోట ప్రవీణ్ లాగా ఎందుకు బతకకూడదు అనే యాంగిల్లో ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే పోలీసులు బెంగళూరులో ఆ మొబైల్ నెంబర్ నుంచి వస్తున్న సిగ్నల్స్ ని ట్రేస్ చేసి ఆ లొకేషన్ కి వెళ్లారు. అక్కడ ప్రవీణ్ యొక్క అడ్రస్ ని కనుక్కొని ఆ ఇంటి అడ్రస్ కి వెళ్తే అక్కడ వాళ్ళ వైఫ్ నిషా ఒంటరిగా ఉంది. వాళ్ళ వైఫ్ నిషాని తన హస్బెండ్ యొక్క పేరేంటి అని అడిగారు. దానికి తను ప్రవీణ్ అని చెప్పింది. పోలీసులు ఆమె హస్బెండ్ యొక్క ఫోటోని చూపించమని అడిగారు. దానికి నిషా తన దగ్గర ఏ ఫొటోస్ లేవు అని, తన భర్తకి ఫొటోస్ దిగడం అస్సలు ఇష్టం ఉండదని, అందువల్లే వాళ్ళ పెళ్లికి కూడా ఫొటోస్ దిగలేదు అని చెప్పింది. దానికి పోలీసులు సరే అయితే అతన్ని డైరెక్ట్గానే కలుస్తాం, తను ఇప్పుడు ఎక్కడ ఉంటాడో చెప్పు అని అడిగారు. దానికి నిషా వాళ్ళ భర్త పనిచేసే ఆఫీస్ అడ్రస్ ని వాళ్ళకి ఇచ్చింది. అది ఒరాకిల్ ఇండియా ఆఫీస్ అడ్రస్. వెంటనే ఒక టీంతో పోలీసులు ప్రవీణ్ లా నటిస్తున్న ఆ వ్యక్తిని కలవడానికి ఒరాకిల్ ఇండియా ఆఫీస్ అడ్రస్ కి వెళ్లారు. అక్కడ రిసెప్షన్ కి వెళ్లి ప్రవీణ్ ని కలవాలని అడగ్గా ప్రవీణ్ వీళ్ళని కలవడానికి బయటికి వచ్చాడు. పోలీసులను చూసి చెమటలు పడ్డాయి. ఆఫీసర్ డీసీపీ దీపన్ ప్రవీణ్ ని చూసి షేక్ హ్యాండ్ ఇస్తూ మిస్టర్ తరుణ్ ఎలా ఉన్నారు, అహ్మదాబాద్కి ఇక వెళ్దామా అని అడిగాడు. అవును, సజనిని చంపింది తన భర్త తరుణే అండ్ ఇన్ని ఇయర్స్ ప్రవీణ్గా జీవిస్తుంది కూడా అతనే. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అహ్మదాబాద్కి తీసుకెళ్లారు. అసలు తరుణ్ సజనిని ఎందుకు చంపాడు?
2 మంత్స్లోనే తనని చంపేంత గొడవ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు తరుణ్ చెప్పిన వాస్తవాలు విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఇందుక ఒక ఆడపిల్ల జీవితాన్ని వృధా చేశాడు అని. తరుణ్ పోలీసులకి కన్ఫెస్ చేసింది ఇదే. తరుణ్ ఒక బాస్కెట్బాల్ ప్లేయర్. ఒకరోజు గ్రౌండ్లో బాస్కెట్బాల్ ఆడుతున్నప్పుడు అనిత అనే ఒక అమ్మాయిని కలిశాడు. అనిత కూడా బాస్కెట్బాల్ ప్లేయర్ అవ్వడంతో వీళ్ళిద్దరు ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. కొద్ది రోజుల తర్వాత దే ఫెల్ ఇన్ లవ్. ఒకరోజు తరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అనిత అనే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్న విషయం చెప్పాడు. కానీ వాళ్ళ మదర్ అన్నమ్మ తన క్యాస్ట్ వేరే కాబట్టి ఈ పెళ్లికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పింది. ఇదే విషయం వెళ్ళి అనితకి చెప్పాడు. అండ్ అనిత కూడా తన ఫ్యామిలీలో తనకు ఆల్రెడీ మ్యాచెస్ చూస్తున్నారని, ఇంకో 2 మంత్స్లో తనకు పెళ్లి కూడా జరగబోతుందని చెప్పింది. దీంతో వాళ్ళిద్దరూ అక్కడితో విడిపోయారు. ఆ తర్వాత తరుణ్ సజ్ని పెళ్లి చేసుకున్నారు. మొదట్లో అంతా బాగానే ఉండేది, వాళ్ళిద్దరూ హ్యాపీగా జీవిస్తున్నారు. కానీ ఇదంతా తరుణ్కి అనిత నుండి కాల్ వచ్చేంత వరకు మాత్రమే. పెళ్ళైన 2 వీక్స్కి తరుణ్కి అనిత నుండి కాల్ వచ్చింది. తన పెళ్లి ఆగిపోయిందని చెప్పింది. ఇది విన్న తరుణ్లో మార్పు వచ్చింది. మెల్లిగా సజ్నీని ద్వేషించడం మొదలుపెట్టాడు. తన లవ్ విషయం వాళ్ళ వైఫ్కి చెప్తే తను కోపంగా రియాక్ట్ అవుతుందని అండ్ ఈ రీజన్తో తనకి డివోర్స్ ఇవ్వచ్చు అని అనుకున్నాడు. కానీ ఇదంతా సజ్ని కూల్గా విని తన పాస్తో తనకి ఎటువంటి ఆందోళన లేదు అని చెప్పింది. దాంతో తరుణ్కి ఏం జరిగినా సజ్ని తనని విడిచిపెట్టదు అని అర్థమైంది. ఇలా 3 మంత్స్ గడిచిపోయాయి. అండ్ అప్పుడే మనం మొదట్లో చూసిన విషయాలు మొదలయ్యాయి. సంఘటన జరిగిన రోజు మార్నింగ్ అరౌండ్ 7:30కి సజ్నీతో వాళ్ళ బ్రదర్ అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ మా ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాం, ఖచ్చితంగా రావాలని ఇన్వైట్ చేశాడు. ఆ తర్వాత 8 o'clockకి ఇంటికి వెళ్ళే మార్గంలో వాళ్ళ చుట్టూ ఉన్న నైబర్స్ని కావాలనే వెళ్ళి పలకరించాడు. ఎవ్వరు చూడని టైం చూసి వెనుక డోర్ నుండి ఇంట్లోకి వెళ్ళి వెనుక నుండి షాల్తో సజ్ని మెడని బిగించి చంపేశాడు. ఈ హత్యని దొంగతనం కోసం చేసిన హత్యలాగా పోర్ట్రే చేయడం కోసం తన మెడలో ఉన్న చైన్ని 2 భాగాలుగా తెంపి అక్కడ వేశాడు. అండ్ లాకర్లో ఉన్న వస్తువులన్నిటినీ చెల్లాచెదురు చేశాడు. ఇంట్లో ఉన్న ఫోన్తోనే తన లవర్ అనితకి కాల్ చేసి వాళ్ళ ప్రేమ మధ్య ఉన్న అడ్డంకిని తొలగించానని చెప్పాడు. ఇక అప్పటి నుండి యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. ఏడుస్తూ వాళ్ళ బ్రదర్ అరుణ్కి కాల్ చేసి విషయం చెప్పడం, నైబర్స్కి చెప్పడం, అన్కాన్షియస్ అయి పడిపోయినట్టు యాక్ట్ చేయడం ఇదంతా. అండ్ పోలీసులు ఆ స్పాట్కి వచ్చేలోపే తరుణ్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. స్టార్టింగ్లో స్నిఫర్ డాగ్స్ మొరగలేదు, కానీ సజ్ని వాళ్ళ మదర్ అబ్జర్వ్ చేసినప్పుడు మొరిగాయి కదా. బేసిక్గా ఎందుకంటే అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన తరుణ్ అన్నమ్మ వెనుక నిల్చున్నాడు. తరుణ్ ఎవరి కోసమైతే ఇదంతా చేశాడో ఆ పర్సన్ ఇతన్ని రిజెక్ట్ చేసేసరికి ఏం చేయాలో తనకి అర్థం అవ్వలేదు. అదే టైంలో డౌట్ వచ్చిన పోలీసులు తరుణ్ని 2 రోజుల దాకా కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీ నుండి పారిపోయిన తరుణ్ వాళ్ళ ఫ్యామిలీతో కాంటాక్ట్ కట్ చేశాడు. తనతో పాటు హాస్టల్లో కలిసి చదువుకున్న ప్రవీణ్కి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని పూణేకి వెళ్ళిపోయాడు. డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాస్పోర్ట్లో ప్రవీణ్ అనే నేమ్కి చేంజ్ చెప్పించుకున్నాడు. ఒరాకిల్ ఇండియాలో 22 lakhs per annum జాబ్ సంపాదించాడు. అప్పటి నుండి ప్రవీణ్గా మారి మోసగాడిగా జీవితాన్ని స్టార్ట్ చేశాడు. 2009లో నిషాని కలిశాడు. తను ఒక అనాథని, తన పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోయారని మాయమాటలు చెప్పి నిషాని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరులో సెటిల్ అయ్యాడు. తనకి 2 పిల్లలు కూడా. తన కొడుక్కి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొదటిసారిగా తన ఫ్యామిలీని రీచ్ అయ్యాడు. 2018లో తనని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఈ కేసు విచారణలో ఉంది. తరుణ్ అనాలోచిత నిర్ణయం వల్ల 3 అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయి. చివరికి ఏమీ లేకుండా తరుణ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు.